మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే నిర్జల ఏకాదశి గురువారం, పరమ పవిత్రమైన రోజు. జ్యేష్ఠ శుద్ర ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈ ఒక్కరోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం వచ్చేస్తుంది. అందుకే ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు పెద్దలు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 3 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. 3 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహంతో వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా నిర్జల ఏకాదశి వ్రత కథను విందాం. భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుణ్ణి ఇలా అడిగాడు. ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున, నకుల, సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాలలో చెప్పబడిందని నాకు తెలిసినప్పటికీ కూడా ఆకలిని నేను భరించలేను. కనుక ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదని నేను వారికి చెప్తూ ఉంటాను. నేను నా శక్తానుసారం దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుడిని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేనెట్లా పొందగలనో నాకు ఉపదేశించండి అని అడుగుతాడు. భీమసేనుని పలుకులను వినిన వ్యాసదేవుడు అతనితో, భీమ, నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని అన్నాడు. అప్పుడు భీముడు వ్యాసునితో, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. వృకమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక్కరోజు ఉపవాసం చేయగలను. కాబట్టి పరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. దానికి వ్యాసదేవుడు పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉద్ధాతమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూ నరకానికి పోడు అని అన్నాడు. వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి ఏదుడైన భీమసేనుడు భయంతో అశ్వత్థ వృక్ష ఆకుల్లాగా వణికిపోయి ఆయనతో, మహాముని, నేనేం చేసేది? సంవత్సరమంతా నెలకు 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయటం నాకు అసాధ్యము. కనుక హే ప్రభు, పరమ పుణ్యమైనట్టి వ్రతాన్ని, దానిని అనుసరించటం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అన్నాడు. భీముని మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు. భీమా, భయపడకు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక ముని గంటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సూరాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు, లేకపోతే వ్రత భంగమవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును.
భీమసేన, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. శంఖచక్ర గద పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒక్కసారి నాతో పలుకుతూ, సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. స్నానం చేయటం ద్వారా ఎవ్వరునూ పరమగతిని పొందలేరు. స్మార్థ విధిని అనుసరించటం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దూషితమైన కలియుగంలో వేదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేమున్నది? ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడినది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకర అకారులైన యమదూతలు కనబడరు. దివ్య రూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు అని వ్యాసుడు భీమునికి చెప్పాడు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించటం ఆరంభించాడు. అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. అలాగే ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణుమూర్తి పేద భక్తుడి ఆవును ఎందుకు చంపాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో అజ్ఞానం పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఒకానొకప్పుడు ఒక అందమైన గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే ఒక వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారు చాలా పేదవారైనప్పటికీ వారి హృదయాలు మాత్రం భగవద్భక్తితో ఎప్పుడూ నిండి ఉండేవి. ఆ వృద్ధ దంపతులకు ఈ విశాలమైన భూప్రపంచంలో వారికంటూ ఒక అంగుళం భూమి కూడా లేదు. ఊరి చివర ఎవరూ లేని చోట పాడుబడ్డ ఒక చిన్న గుడిసెలో వారు నివాసం ఉండేవారు. ఆ గుడిసె వర్షం వస్తే కారుతూ, ఎండ వస్తే కాస్తూ ఉండేది. కానీ వారు ఎన్నడూ తమ పరిస్థితిని చూసి భగవంతుడిని నిందించలేదు. రామయ్యకు, లక్ష్మమ్మకు పుట్టినప్పటి నుంచే శ్రీ మహావిష్ణువు అంటే అపారమైన భక్తి. ఆ దేవదేవుణ్ణి తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ నిత్యం ఆ నారాయణుడి నామస్మరణతోనే తమ జీవితాన్ని వెళ్లదీసేవారు. వారి నోట ఎప్పుడు చూసినా ఓం నమో నారాయణాయ అనే మంత్రం నిరంతరం ధ్వనిస్తూనే ఉండేది. వారికి వివాహమై ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ వారికి సంతానం లేదనే బాధ కంటే వారిని ఎల్లప్పుడూ చుట్టుముట్టే ఆర్థిక ఇబ్బందులే వారిని ఎక్కువగా పరీక్షించేవి. రోజువారీ గడవడం కూడా వారికి కష్టంగా ఉండేది. ఆ స్థితిలో రామయ్యకు, లక్ష్మమ్మకు ఉన్న ఏకైక ఆస్తి ప్రాణప్రదమైన ఒక ఆవు మాత్రమే. ఆ ఆవును వారు తమ సొంత బిడ్డలాగా చూసుకునేవారు. దానికి లభించే కొద్దిపాటి పాలతో కొంత భాగాన్ని దేవుడి నివేదనకు ఉపయోగించి మిగిలిన పాలను అమ్మి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ ఉండేవారు. ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో పాటు రామయ్య ప్రతిరోజు ఉదయాన్నే ఊరిలోకి వెళ్ళి చిన్న చిన్న కూలి పనులు, శ్రమతో కూడిన పనులు చేస్తూ వచ్చే అరకొర పైసలతో ఎలాగోలా తమ జీవన శకటాన్ని సాగిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. వారి వయసు పైబడుతున్న కొద్దీ కష్టాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వారి భక్తిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒకరోజు ఉదయాన్నే రామయ్య లేచి భార్యతో ఇలా అంటాడు, లక్ష్మమ్మ, నేను ఈరోజు ఊరిలోకి వెళ్ళి ఏదైనా పెద్ద పని దొరుకుతుందేమో వెతుక్కుని ఆ పని చేసుకొని వస్తాను. నీవు ఇంట్లోనే ఉండు, బయటకు ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు. అసలే నీ ఆరోగ్యం ఈ మధ్య అంతంత మాత్రంగానే ఉంటుంది. నీ గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది అని ఎంతో ప్రేమగా చెప్పి రామయ్య ఊరిలోకి పని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజంతా రామయ్య ఎండనక వాననక ఊరిలో ఎంతో కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకుని ప్రొద్దుపోయాక తాను సంపాదించిన కొద్దిపాటి డబ్బులతో భార్య కోసం వస్తువులు కొనుక్కుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు. కానీ రామయ్య ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళి చూసేసరికి అతనికి ఒక ఘోరమైన దృశ్యం కనిపిస్తుంది. తన ప్రాణ సమానమైన భార్య లక్ష్మమ్మ మరణించి నేలపై జీవం లేకుండా పడి ఉంటుంది. అది అస్సలు తట్టుకోలేని రామయ్య గుండె పగిలేలా ఏడుస్తాడు. అతని కంటి నుండి కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుంది. ఆపద్బాంధవ, అనాథరక్షక, జగన్నాథ, ఏమిటి స్వామి నాకిన్ని పరీక్షలు? నారాయణ, పరంధామ, వాసుదేవ,
నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు రాసిపెట్టావు. నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంక నా బ్రతుకు ఎవరి కోసం స్వామి? నేను ఎవరిని చూసుకుని బ్రతకాలి అని బిగ్గరగా రోదిస్తూ ఎంతో బాధతో తన భార్యకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు. భార్య చనిపోయిన తర్వాత రామయ్య ఒంటరితనాన్ని భరించలేకపోతాడు. తనకున్న ఏకైక తోడు ఆ ఆవు మాత్రమే కావడంతో అతను ప్రతిరోజు ఆ ఆవుతోనే లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ తన మనసులోని బాధనంతా దానికి చెప్పుకునేవాడు. చివరికి రాత్రిపూట కూడా ఆ ఆవు పక్కనే దాని వద్దే పడుకుంటూ కాలం గడిపేవాడు. ఇదంతా భూలోకంలో ఏం జరుగుతోందో అని ఆకాశ మార్గం నుండి పరీక్షిస్తున్న నారద మహర్షి కంటపడుతుంది. నారదుడు రామయ్య దీన స్థితిని చూసి చలించిపోతాడు. అయ్యో పాపం, ఆ పరమ హరిభక్తుడికి ఎంత కష్టం వచ్చింది. పాపం, ఆ శ్రీమన్నారాయణుడు అంతటి భక్తుడి మీద ఎందుకు కరుణ చూపించలేదో నాకు అంతు చిక్కడం లేదు. ఎప్పుడూ భగవన్నామస్మరణ చేసేవాడికి ఇంతటి దుర్భర స్థితి రావాలా అని మనసులో అనుకుంటూ నారదుడు భూలోకంలో మరికొందరిని గమనించడానికి ముందుకు సాగుతాడు. అలా భూలోకంలో అందరినీ చూస్తూ వెళుతున్న క్రమంలో నారదుడికి అదే గ్రామంలో నివసిస్తున్న భూపయ్య అనే ఒక పెద్ద జమీందారు కనిపిస్తాడు. ఆ భూపయ్య అమితమైన ధనవంతుడు, కానీ పరమ పిసినారి మరియు అహంకారి. అతను ఎవ్వరికీ నోటి మాటగా కూడా సహాయం చేసేవాడు కాదు. యాచకులు ఎవరైనా ఇంటి ముందుకు వస్తే దారుణంగా తిట్టి పంపించేవాడు. ఇంకా దేవుడిని కనీసం ఒక పండగ రోజు కూడా స్మరించుకునేవాడు కాదు. పూజలు పునస్కారాలు అంటే అతనికి అస్సలు నమ్మకం లేదు. పైగా అవహేళన చేసేవాడు. అతని కింద అనేక మంది పనివారు ఎప్పుడూ చేతులు కట్టుకుని నిలబడేవారు. భూపయ్యకు తన తరతరాల నుండి వచ్చిన ఆస్తుల వల్ల, అపారమైన ధనకనక వస్తు వాహనాల వల్ల ఏమాత్రం కష్టపడకుండానే కావలసినవన్నీ అతని కాళ్ల దగ్గరకు వచ్చేవి. అతను నిత్యం రాజభోగాలను అనుభవించేవాడు. పుష్టిగా 3 పూటలా తిని హాయిగా పరుపులపై పడుకోవడం, సాయంత్రం కాగానే నలుగురు అనుచరులను వెంట పెట్టుకొని ఊరంతా ఒక పెద్ద మనిషిలా, ఒక రారాజులా తిరగడం లాంటివన్నీ చేస్తూ కాలం గడిపేవాడు. ఇదంతా చూసిన నారదుడు మరింత ఆశ్చర్యానికి, అసంతృప్తికి లోనవుతాడు. ఆహా, ఇదేమి న్యాయం! ఒక్క కాయ కష్టం కూడా లేకుండా చక్కగా పుష్టిగా 3 పూటలా తిని పడుకుంటున్నాడు. కనీసం పండుగ రోజు నాడు కూడా ఆ హరినామ స్మరణ చేయడం లేదు. అలాంటి వ్యర్థుడికి, అహంకారికి ఆ నారాయణుడు అన్ని భోగభాగ్యాలు కల్పిస్తున్నాడు. వారు ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కానీ పాపం రామయ్య ఏం పాపం చేశాడని నిత్యం హరినామస్మరణలోనే గడుపుతున్నా కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు? భూలోకంలో భగవంతుణ్ణి తలుచుకునే వారికి కష్టాలు, బాధలు వస్తున్నాయి. ఎలాంటి పూజలు చేయకుండా అధర్మంగా బ్రతికేవారు సుఖ సంతోషాలతో ఆనందంగా బతుకుతున్నారు. దీని వెనుక ఉన్న రహస్యమేమిటో ఆ మహాదేవుడైన విష్ణుమూర్తిని అడిగి తెలుసుకోవాలి అని అనుకుని నారదులు వారు నేరుగా వైకుంఠానికి పయనమవుతారు. వైకుంఠానికి వెళ్ళిన నారదుడు అక్కడ శేషతల్పంపై కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తన మనసులోని సందేహాన్ని ఇలా అడుగుతాడు. నారాయణ నారాయణ, స్వామి, మీ అంతరంగం నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం మీ నామస్మరణ చేసేవాళ్ళకి ఎప్పుడూ కష్టాలనే, దుఃఖాలనే మిగులుస్తున్నారు? కనీసం మీ గుడివైపు చూడని వారికి ఇంట్లో ఒక చిన్న దీపం కూడా పెట్టకుండా, హారతి కూడా ఇవ్వకుండా, ఏ దాన ధర్మాలు చేయకుండా ఉన్నవారికి మీరు సకల సుఖాలను ఇస్తున్నారు. వారికి ఆనందంగా బ్రతికే అదృష్టాన్ని ఇస్తున్నారు. నాకీ సృష్టి న్యాయం అర్థం కావడం లేదు స్వామి అని పలికాడు. అప్పుడు ఆ జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి మందహాసం చేస్తూ ఇలా అంటాడు. ఓ నారదా, నేను ఆ విధంగా ఎందుకు చేస్తున్నానో, ఎవరికి ఏది ఎందుకు ఇస్తున్నానో నీకు మాటల్లో చెప్పితే అర్థం కాదు. అది నీకు స్పష్టంగా తెలియాలంటే స్వయంగా మనం ఇద్దరం భూలోకానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాలను పరిశీలించాలి. పద, మనం భూలోకానికి వెళ్దాం. నీ సందేహం అక్కడ నివృత్తి అవుతుంది అన్నాడు. దానికి సరేనని నారదుడు విష్ణుమూర్తితో కలిసి బయలుదేరుతాడు. శ్రీ మహావిష్ణువు మరియు నారదుడు ఇద్దరూ మారువేషంలో సాధువులైన యాత్రికుల వలె రామయ్య, భూపయ్యాలు నివసిస్తున్న ఆ గ్రామంలో అడుగుపెడతారు. ఆ రోజు ఎంతో పవిత్రమైన ఏకాదశి పర్వదినం కావడం విశేషం.
ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం కొద్దిగా ఉన్నా జమీందారు ఇంట్లో మాత్రం ఎప్పటిలాగే విలాసాలు సాగుతున్నాయి. ముందుగా వారు భూపయ్య ఉంటున్న ఆ పెద్ద భవనం వద్దకు వస్తారు. మారువేషంలో ఉన్న వారిద్దరినీ చూసి ముఖం ముడుచుకుని, ఎవరు మీరు, ఎందుకోసం వచ్చారిక్కడికి అని గద్దించి అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి ఎంతో వినయంగా, అయ్యా, ఈ ఊరందరిలో గొప్పవారు ధనవంతులు ఎవరు అంటే అందరూ తమరి పేరే చెప్పారు. అందుకే మీ ఇంటికి వచ్చాము. మేము సుదూరు ప్రాంతాల నుండి వస్తున్న యాత్రికులము. మాకు చాలా ఆకలిగా ఉంది. ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లో మేము అన్నప్రసాదాలు స్వీకరించి మా ఆకలి తీర్చుకోవాలని వచ్చాము అని అంటారు. ఆ మాట విన్న భూపయ్యకు విపరీతమైన కోపం వస్తుంది. అతను మారువేషంలో ఉన్న విష్ణుమూర్తిపై కేకలు వేస్తూ ఇలా అంటాడు, ఏంటి, నేను మీకు అన్నప్రసాదాలు పెట్టాలా? మీ బావేమన్నా సంపాదించి పెట్టాడా నాకు? రోజు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అడుక్కోవడానికి వస్తూనే ఉంటారు. నాకు వేరే పనులు లేవా? ముందిక్కడ నుండి వెళ్ళండి, లేదంటే నా మనుషులతో నెట్టించేస్తాను అని కోపంతో ఊగిపోతూ లోపలికి వెళ్ళిపోతాడు. అది చూస్తూ ఉన్న నారదుల వారు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని ఒక సామాన్య మానవుడు అలా తిడుతూ అవమానిస్తూ ఉంటే చూసి సహించలేకపోతాడు. నారదుడు విష్ణుమూర్తిని పక్కకు తీసుకువచ్చి ఎంతో ఆవేశంతో, స్వామి, మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే, అంతలా అవమానిస్తుంటే మీరింకా అలా శాంతంగా ఎలా ఉన్నారు? మీరు అతడిని తక్షణమే శపించండి, దానితోనైనా అతని గర్వాన్ని అణచండి అని అడుగుతాడు. అందుకు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, సరే నారదా, నీ కోరిక మేరకు శపిస్తాను, చూడు అని చెప్పి ఆ భవనం వైపు చూస్తూ ఇలా అంటాడు, భూపయ్య, నీకు నలుగు వైపుల నుండి సంపద మరింతగా రావాలి. నీ వ్యాపారాలు ఎంతో అభివృద్ధి చెందాలి. నీ ఇంట్లో ధనకనక వస్తువాహనాలు మరింతగా పెరగాలి. ఇదే నా శాపం అని పలుకుతాడు. అది విని నారదుడు తీవ్రమైన ఆశ్చర్యానికి గురవుతాడు. విష్ణుమూర్తికి నమస్కారం చేస్తూ ఇలా అంటాడు, స్వామి, ఇదేమి న్యాయం? ఆకలి అని అడిగిన వారికి అన్నం పెట్టనివాడు మిమ్మల్ని తిట్టి బయటికి పొమ్మని అరిచిన ఆ దుర్మార్గుడికి శాపమివ్వకుండా ఇలాంటి అద్భుతమైన వరమిస్తారేంటి ప్రభు? నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అంటదు. దానికి విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, నారదా, తొందరపడకు, పద ముందుకు వెళ్దాం, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం తర్వాత లభిస్తుంది అని చెప్పి ఇద్దరూ ముందుకు సాగుతారు. దారిలో నారదుడు మనసులో ఎంతో మదనపడుతూ ఉంటాడు. ఏమిటి నా ఇష్టదైవమైన నారాయణుడి లీలలు? తనను పట్టించుకోకుండా దూషించిన వానికి వరాలిస్తున్నారు. పాపం, తన భార్యను తన వారందరినీ కోల్పోయి నారాయణుడే సర్వస్వం అనుకుని నిత్యం తలచుకునే రామయ్య లాంటి పరమభక్తుడికి మాత్రం కష్టాలు కలిగిస్తున్నారు అని అనుకుంటాడు. నారదుడి అంతరంగాన్ని గమనిస్తూ ఉన్న నారాయణుడు ఏమీ ఎరగని వానిలా చిరునవ్వు నవ్వుకుంటూ నడుస్తుంటాడు. కొంతసేపటికి నారదుడు నారాయణుడు ఇద్దరూ ఊరి చివర ఉన్న రామయ్య ఇరుకు గుడిసెకు చేరుకుంటారు. స్వామివారు గుడిసె బయట నిలబడి, అయ్యా, ఇంటిలో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తారు. పక్కనే ఉన్న ఆవు దగ్గర కూర్చొని ఉన్న రామయ్య ఆ గొంతు విని వెంటనే వారి వద్దకు వస్తాడు. మారువేషంలో ఉన్న ఆ ఇద్దరు సాధువులను చూసి చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, నమస్కారం, మీకు ఏమి కావాలి ప్రభూ? నా గుడిసెకు ఎందుకు వచ్చారు అని ఎంతో ఆదరంగా అడుగుతాడు. దానికి వారు, అయ్యా, మేము యాత్రికులం. చాలా దూరం నుండి నడిచి రావడం వల్ల మాకు చాలా అలసటగా ఆకలిగా ఉంది. దారిలో మాకు పట్టెడన్నం కూడా ఎవరూ పెట్టలేదు. మాకు తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వగలరా? పుణ్యం ఉంటుంది అని అడుగుతారు. ఆ మాట వినగానే రామయ్య కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. అయ్యో, ఎంత భాగ్యం! నాలాంటి పేదవారికి కూడా ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టే భాగ్యం లభించిందా? కానీ అయ్యా, నన్ను క్షమించండి. నా దురదృష్టం కొద్దీ ప్రస్తుతం నా దగ్గర వండిన అన్నం కానీ తినడానికి మరే ఇతర వస్తువులు కానీ ఏమీ లేవు. ఈరోజు పవిత్రమైన ఏకాదశి ఉపవాస దినం కావడం వల్ల ఇంట్లో ఏమీ వండలేదు. కానీ మీకు కావాలి అంటే నా వద్ద ఉన్న నా ప్రాణ సమానమైన ఆవు పాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడే పితకవచ్చు. వాటిని మీకు సమర్పించుకుంటాను. దయచేసి స్వీకరించండి అని అంటాడు. అందుకు వారు, పర్వాలేదయ్యా, కనీసం ఆ పాలతోనైనా మా కడుపు నింపుకుంటాం. ఆ పాలే మాకు పంచభక్ష పరమాన్నాలతో సమానం.
నువ్వు పాలు తీసుకురా అని అంటారు. రామయ్య ఎంతో సంతోషంగా, మీరిక్కడే కూర్చోండయ్యా, నేనిప్పుడే మీకు కొన్ని పాలను తీసుకుని వస్తాను అని చెప్పి ఆ రోజు అమ్మడం కోసం దాచిన పాలను ఒక పాత్రలోకి తీసుకొని వచ్చి భక్తితో నారాయణుడు మరియు నారదులకు సమర్పిస్తాడు. నారదుడు నారాయణుడు ఇద్దరూ ఆ పాలను ఎంతో తృప్తిగా సేవిస్తారు. ఆ పాలను సేవించిన తర్వాత నారదుడు మనసులో ఇలా అనుకుంటాడు, అంత సంపన్నుడైన భూపయ్య అంత పెద్ద భవంతి, అంత సంపద కలిగి ఉండి కూడా మాకు కనీసం ఒక మంచినీటి చుక్క కూడా ఇవ్వలేదు సరే కదా. మా ముఖాల మీదే తన కోపాన్ని, అహంకారాన్ని ప్రదర్శించాడు. కానీ ఈ రామయ్య కూటికి గతి లేకపోయినా, ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా ఏమీ ఆశించకుండా మనల్ని దైవస్వరూపాలుగా భావించి గుక్కడు పాలనైనా ఇచ్చి ఆదరించాడు. ఇతనికి నారాయణుడి ద్వారా మంచి జరిగేలా ఏదైనా ఒక గొప్ప వరం ఇమ్మని అడుగుతాను అని నిశ్చయించుకుంటాడు. నారదుడు విష్ణుమూర్తి వైపు తిరిగి, ప్రభూ, ఈ రామయ్యకు తినడానికి సరైన గతి లేకపోయినా తనకున్నంతలో మనకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చి మనల్ని గౌరవంగా చూశాడు. అతను పుట్టినప్పటి నుండి నాలాగే మీ నామస్మరణ చేస్తూ హరినామాన్ని జపిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని బాధలన్నీ, దరిద్రమంతా తొలగిపోయేలా అతనికొక మంచి వరం ఇవ్వండి స్వామి అని ప్రార్థిస్తాడు. అప్పుడా నారాయణుడు, తప్పకుండా నారదా, నాకు కూడా నీలాగే అనిపించింది. తనకున్న కొద్దిపాటిని కూడా స్వార్థం లేకుండా మనకు ఇచ్చిన ఈ భక్తుడికి ఏదైనా ఒక మంచి వరం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అతనికి ఇప్పుడే ఒక వరాన్నిస్తున్నాను అని చెప్పి నారాయణుడు రామయ్య ఉన్నవైపు, అతని ఆవు ఉన్నవైపు తన హస్తాన్ని చాచి ఇలా వరమిస్తాడు. రామయ్య, నీకున్న ఏకైక ఆవు త్వరలోనే చనిపోయి నేరుగా ఉత్తమ లోకాలను, స్వర్గాన్ని పొందుతుంది అని పలికాడు. ఆ విచిత్రమైన ఘోరమైన వరాన్ని విన్న నారదుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనవుతాడు. వారక్కడి నుండి కొంత దూరం వెళ్లిన తర్వాత నారదుడు తట్టుకోలేక, ప్రభూ, మిమ్మల్ని తిట్టిన వాడికి సంపద పెరగాలని వరమిచ్చిన మిమ్మల్ని చూసి నేను ఎంతో విస్తుపోయాను. ఇప్పుడు తనకంటూ ఏమీ లేనివాడు తనకున్నంతలో మనకు ఆకలి తీర్చి ఆతిథ్యమిచ్చాడు కాబట్టి అతనికి ఏదైనా ధనము, సుఖము లభిస్తుందని ఆశించాను. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా మీరు అతని జీవనాధారానికి ఉన్న ఏకైక మార్గమైన, అతను ప్రాణంగా చూసుకునే ఆ ఆవును చనిపోవాలని విచిత్రమైన, శాప సదృశమైన వరాన్నిచ్చారు. ఇప్పుడా రామయ్యకు కనీసం ఆ పాలు తాగి కడుపు నింపుకోవడానికి లేదా అమ్ముకోవడానికి పాల చుక్క అంటూ ఉండదు కదా. ఏమిటి స్వామి ఈ లీల? మీ జగన్నాటకం నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి నాకు వివరించండి ప్రభూ అని వేడుకుంటాడు. అప్పుడా శ్రీ మహావిష్ణువు పరమ శాంతంగా చిరునవ్వుతో నారదుడికి ఈ విధంగా వివరణిస్తాడు. ఓ నారదా, ఈ రామయ్య నా మీద అపారమైన భక్తి కలవాడు. నేనే సర్వస్వమని, నా నామస్మరణే శ్వాసగా జీవిస్తున్నవాడు. అనునిత్యం నన్ను మనసులో తలుచుకుంటూనే ఉంటాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ తన భార్య చనిపోయిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఆవుపైన తను చాలా మమకారం, వ్యామోహం పెంచుకున్నాడు. తన ధ్యాస మొత్తం ప్రస్తుతం ఆ ఆవు మీదే ఉంది. ఇక నేను లేకపోతే ఈ ఆవుని ఎవరు చూస్తారు? నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని నాకంటే ఎక్కువగా ఆ ఆవు గురించే ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఆ ఆవు మీద ఉన్న విపరీతమైన ప్రేమ, వ్యామోహంతో గనుక ఈ రామయ్య చనిపోతే ఆ చివరి క్షణంలో ఉండే మోహం వల్ల రామయ్య నా సన్నిధికి, అంటే వైకుంఠానికి చేరుకోలేడు. మళ్ళీ జన్మలెత్తవలసి వస్తుంది. కాబట్టి అతను బ్రతికి ఉన్నప్పుడే ఆ ఆవు చనిపోతే దానిమీద ఉన్న వ్యామోహం, బంధం పూర్తిగా పోయి అతను మళ్ళీ పూర్తి భక్తి భావనతో, నిశ్చల మనసుతో నన్ను మాత్రమే స్మరిస్తూ నా సన్నిధికి చేరుకుంటాడు. అందుకే అతని ఆత్మ కళ్యాణం కోసం నేను అలా దీవించాను. అతని బంధాలను తెంచి ముక్తిని ప్రసాదించడానికి ఆ వరం ఇచ్చాను. ఇక ఆ పెద్ద భవంతిలో ఉన్న జమీందారు భూపయ్య విషయానికి వస్తే అతనికి ధనం మీద, భోగాల మీద చాలా వ్యామోహముంది. అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని, సంపద పెరగాలని వరమిచ్చాను. నా వరం వల్ల అతని సంపద మరింత పెరుగుతుంది. అతడు ఆ ధనమంతా మూటలు కట్టి మరింత అహంకారంతో బ్రతికి చివరికి ఒకరోజు మరణిస్తాడు. చనిపోయే ముందు కూడా అతను దేవుడిని తలవడు. కేవలం ఆ డబ్బు మీద ధ్యాసతో, డబ్బు మీద ఉన్న ప్రీతితో ఆ ఆస్తిని ఎవరు తింటారో అనే ఆలోచనలతోనే మరణిస్తాడు. దీని కారణంగా వచ్చే జన్మలోనూ అతను ఒక పాములా పుట్టి ఆ సంపద దగ్గరే కాపలాగా ఉంటాడే తప్ప ఎప్పటికీ నా సన్నిధికి చేరుకోలేడు. అందుకే వారిద్దరి మానసిక స్థితిని బట్టి, వారి భవిష్యత్తును బట్టి నేను ఆ విధమైన వరాలు ఇచ్చాను.
ఎవరికైనా నేను కష్టాలు ఇచ్చానంటే వారి కోసం నా వద్దకు చేరే మార్గాన్ని మరింత సుగమం చేస్తున్నానని అర్థం నారదా అని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. ఆ పరమాత్మ మాటలు విన్న నారదుడు చేతులు జోడించి, నారాయణ నారాయణ, అర్థమైంది జగన్నాథ, మీ మాయలో ఈ మాయ కూడా ఒకటని, మీ అంతరంగం ఎంత గొప్పదో నాకిప్పటికీ తెలిసింది. మీ జగన్నాటకం నాకే అర్థం కానప్పుడు ఇంక సామాన్య మానవులకు ఏమర్థమవుతుంది స్వామి అని ప్రశంసిస్తూ నమస్కరించాడు. నిజమే కదా, మానవులు కష్టాలు రాగానే భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తమ కోరికలు తీరగానే భగవంతుణ్ణి మర్చిపోతారు. కానీ నిజానికి భగవంతుడు ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అది తెలియని మానవులు 24 గంటలు ఏదో వ్యర్థమైన విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ పరమసత్యం తెలియక వ్యర్థమైన వ్యాపకాలతో మునిగిపోతూ ఎప్పుడూ డబ్బు డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుడి స్మరణ చేయకుండా జీవితాన్ని వృధా చేసుకుంటారు. ఇప్పటికైనా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందించకుండా అది మన మేలుకే అని భావించి భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్ముణ్ణి ఆరాధించాలి. మన మనసులోనే కొలువు తీరిన ఆ పరమాత్ముడు తప్పక మన భక్తిని మెచ్చి మన ఆత్మ శ్రేయస్సుకు ఏది కావాలో స్వయంగా ఆ దేవుడే చూసుకుంటాడు. అలాగే ఈ ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది గనుక లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన రోజుడనుక ఈరోజు అమ్మవారు గాజులమ్మేవాడికి ఎందుకు కనిపించిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. సిరిపురమని ఒక ఎంతో అందమైన మరియు పచ్చని గ్రామంలో శ్రీనివాస్ అని ఒక 25 ఏళ్ల యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతను పుట్టుకతోనే ఒక అనాథ. ఊహ తెలియని చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు తన కన్న తల్లిదండ్రులను కోల్పోయాడు. అతనికి ఈ లోకంలో నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. బంధువులు గాని స్నేహితులు గాని ఎవరూ అతన్ని చేరదీసి కనీసం ఒక పూట భోజనం పెట్టిన పాపాన పోలేదు. తన రెక్కల కష్టం మీదని అతను పూర్తిగా ఆధారపడి బతుకుతూ ఉండేవాడు. శ్రీనివాస్ మనసు చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. అతను అసలు పేరు శ్రీనివాస్ అయినప్పటికీ అతను శ్రీ మహాలక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అతని పెదవులు లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూనే ఉండేవి. ఒక రోజులో కొన్ని వేల సార్లు మహాలక్ష్మిని తలుచుకుంటూ ఉండేవాడు. వ్యాపారం చేసుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ఇలా ఏ పని చేస్తున్నప్పటికీ అమ్మ మహాలక్ష్మి, అమ్మ లక్ష్మీదేవి అంటూ ఆ తల్లి ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు. ఆ తల్లికి దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. అతని అపారమైన భక్తికి, నిరంతర నామస్మరణకు మెచ్చి ఊరిలోని ప్రజలంతా అతన్ని ముద్దుగా లక్ష్మీదాసు అని పిలుచుకునేవారు. ఓ లక్ష్మీదాసు, మాకు పచ్చరంగు గాజులు కావాలి, రేపు రాగానే తీసుకునిరా అని ఎవరైనా అడిగితే సరేనమ్మా, ఆ తల్లి దయ వల్ల తప్పకుండా తీసుకుని వస్తాను అని ఎంతో వినయంగా బదులిచ్చేవాడు. ఇలా లక్ష్మీ కటాక్షం మీదని భారం వేసి అతని రోజులు ఎంతో ప్రశాంతంగా గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు శ్రీనివాస్ తన తోపుడు బండిని తీసుకుని గాజులమ్మడం కోసం పక్కనే ఉన్న నారాయణపురం అనే పొరుగు ఊరికి ప్రయాణమయ్యాడు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ ఊరి వీధుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు అలుపు లేకుండా తిరిగాడు. కాని ఎందువల్లో ఆ రోజు ఆ ఊరిలో ఆశ్చర్యంగా ఒక్కరు కూడా అతని దగ్గర కనీసం ఒక్క గాజు కూడా కొనలేదు. రోజువారీగా గాజులు అమ్మితే గాని ఆ రోజు అతనికి పూట గడవని దయనీయమైన పరిస్థితి. ఒక్క గాజు కూడా అమ్ముడుపోకపోవడంతో అతని చేతిలో కనీసం తినడానికి చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలితో కడుపు మండిపోతోంది. రోజంతా ఎండలో ఊరంతా తిరిగి తిరిగి లక్ష్మీదాసు బాగా అలసిపోయాడు. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. ఎవ్వరూ గాజులు కొనేలా లేరులే. ఇంక ఈ వీధుల్లో తిరగడం కూడా అనవసరం. నేను తిరిగి నా ఊరికి వెళ్ళిపోతాను. ఈ రోజుకి ఆ లక్ష్మీదేవి నాకు పస్తులు రాసిపెట్టిందేమో, పస్తులు ఉండటం నాకు తప్పదేమో అని తనలో తాను నిరాశగా అనుకుంటూ భారమైన అడుగులతో చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇలా నడుస్తూ వెళ్తుండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలసిపోయి నారాయణపురం శివార్లలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు సమీపంలోనే ఒక పురాతనమైన మహాలక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదాసుకి కనిపిస్తుంది. ఆ చెట్టు ముందే ఎంతో ప్రశాంతమైన అందమైన ఒక పెద్ద చెరువు ఉంటుంది. అయ్యో తల్లి, శ్రీ మహాలక్ష్మి, ఈరోజు ఒక్కరూ కూడా నా దగ్గర గాజులు కొనలేదు. నాకేమో విపరీతమైన నీరసంగా ఉంది. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా ఓపిక లేదు. ఈరోజు నేను పస్తులు ఉండటమేనా అమ్మా? ఈరోజు ఏంటి నా పరిస్థితి తల్లి అని చెరువుగట్టున కూర్చుని ఆకలితో బాధపడుతూ అమ్మవారిని వేడుకున్నాడు. అలా అక్కడే కూర్చుండిపోయాడు.
అలా కూర్చున్నంతసేపు అమ్మా మహాలక్ష్మి, అమ్మా లక్ష్మీదేవి అంటూ ఆ తల్లి నామాన్ని తలుచుకుంటూనే ఉన్నాడు. అమ్మా మహాలక్ష్మి, అమ్మా లక్ష్మీదేవి, అమ్మా మహాలక్ష్మి అని జపిస్తున్న లక్ష్మీదాసుకి చెరువు మెట్ల దగ్గర నుండి ఒక మధురమైన గొంతు వినిపిస్తుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని ఎవరూ పిలిచినట్లు అనిపించింది. ఎవరు పిలుస్తున్నారు? ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఇప్పుడే కదా చుట్టూ చూశాను అని అనుకుని మెల్లగా లేచి చుట్టూ చూస్తాడు. ఇంతలో అక్కడ చెరువు మెట్ల మీద ఒక చిన్న పాప ఎంతో తేజస్సుతో కూర్చుని ఉంటుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని ఆ పాప మళ్ళీ అడుగుతుంది. ఆ పాప ముఖంలో ఏదో తెలియని అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడుతూ ఉంటాయి. వెంటనే లక్ష్మీదాసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు శ్రీనివాసమ్మ, మా ఊర్లో నన్ను అందరూ లక్ష్మీదాస్ అని పిలుస్తారు అని చిరునవ్వుతో చెప్పాడు. దానికి ఆ పాప, అవునా, నాకు తెలియదు కదా, అందుకే గాజులబ్బి అని పిలిచాను. నా పేరు లక్ష్మీదేవి అని ఎంతో ముద్దుగా చెప్పింది. అవునా తల్లి, చాలా చక్కటి పేరు, నాకు చాలా చాలా ఇష్టమైన పేరు. సరే అమ్మా, నీకు ఏ గాజులు వేయమంటావు అని అడిగాడు. నాకు 2 చేతుల నిండా ఎర్రటి పచ్చటి రంగులు కలిసిన నిండు గాజులు ఒక 60 వేయండి అని ఆ పాప ఉత్సాహంగా అడిగింది. లక్ష్మీదాసు ఎంతో ఆప్యాయంగా ఆ పాప 2 చేతుల నిండా అందమైన గాజులు వేశాడు. గాజులు వేయడం పూర్తయ్యాక, ఎంత అయ్యింది గాజులకి లక్ష్మీదాసు అని పాప అడిగింది. 1 రూపాయి అయ్యిందమ్మా అని అతను బదులిచ్చాడు. ఆ పాప ఏదో లోపల డబ్బులు ఉన్నట్లు తన పరికిణీ జేబులన్నీ అటూ ఇటూ వెతికేసి, అయ్యో, నా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక పని చెయ్యి, నీ గాజులు నువ్వు తీసేసుకో, మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇద్దువుగాని అంది. లక్ష్మీదాసు నవ్వాడు. అయ్యయ్యో, అలా చేతులకు వేసిన గాజులు వెంటనే తీయకూడదమ్మా, పర్లేదులే, నేను ఎప్పుడూ ఇటువైపే వ్యాపారానికి తిరుగుతూ ఉంటాను, ఈసారి వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇద్దువుగాని అన్నాడు. అప్పుడు ఆ పాప, లేదు లేదు, దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, ఒక పని చెప్తాను, ఆ పని చెయ్యండి, మీకు డబ్బులు వస్తాయి. మా నాన్నగారి పేరు పురుషోత్తమం. కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద విష్ణు ఆలయం ఉంటుంది. ఆ విష్ణు ఆలయం పక్కనే ఉన్న పెద్ద ఇల్లే మాది. మీరు అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని డబ్బులు అడిగి తీసుకోండి అని చెప్పింది. సరేనమ్మా, నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరగానే ఆ పాప ఇలా అంటుంది, ఒక్క నిమిషం ఆగు, నువ్వు వెళ్ళి మీ అమ్మాయి ఇలా గాజులు వేయించుకుంది అని చెప్పావనుకో, ఆయన వెంటనే, అమ్మాయా గిమ్మాయా, నాకసలు పిల్లలే లేరు, నాకు పిల్లలు లేరు అని అంటారు. ఆయన అలా అన్నారని నువ్వు భయపడిపోకు, ఆయనకి నాకు ఈ ఉదయం చిన్న గొడవ అయ్యిందిలే, నేను ఆయన మీద, ఆయన నా మీద అలిగాం, ఇద్దరం మాట్లాడుకోవడం లేదు, అందుకని ఆయన కోపంతో అలానే అంటారు, నువ్వేం పట్టించుకోకు, అయినా పర్లేదు, మళ్ళీ అడుగు అని చెప్పింది. సరేనమ్మా అని లక్ష్మీదాసు అంగీకరించి వెళ్ళబోయాడు. అప్పుడు ఆ పాప మళ్ళీ, ఆగు ఆగు లక్ష్మీదాసు, నువ్వు డబ్బులు అడగగానే ఆయన నా దగ్గర కనీసం పైసా లేదు, 1 రూపాయి కూడా నేను ఎక్కడి నుండి తీసుకొని ఇవ్వగలను అని అంటారు. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేయకు, ఇంట్లో ఎడమవైపు గదిలో ఒక పూజామందిరం ఉంది. ఆ పూజామందిరంలో ఒక ఇత్తడి డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో 1 రూపాయి బెల్లం ఉంటుంది. ఆ రూపాయిని తీసుకుని ఇమ్మని అడుగు అని ఎంతో స్పష్టంగా చెప్పింది. సరేనమ్మా లక్ష్మి, మీ నాన్న పురుషోత్తం గారిని అలాగే అడుగుతాను. నా గాజుల బండిని ఇక్కడ చూస్తూ ఉండమ్మా, నాకు ఈ బండిని గెంటుకుంటూ వెళ్లే ఓపిక కూడా లేదు, ఉదయం నుండి ఏమీ తినలేదు అని అడిగాడు. సరే లక్ష్మీదాసు, నీ బండిని నేను ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుని త్వరగా రా అని పాప చెప్పింది. సరేనమ్మా అని చెప్పి లక్ష్మీదాసు బయలుదేరుతాడు. పాప చెప్పిన పురుషోత్తం అనే ఆ ఊరి పెద్ద మనిషి కూడా శ్రీ మహాలక్ష్మీదేవికి మహాభక్తుడు. ఆయనకు వివాహమై ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేక తీవ్రమైన బాధలో ఉండేవాడు. ఓ శ్రీ మహాలక్ష్మీదేవి, నువ్వే నాకు కూతురుగా రావాలమ్మా అని రోజూ గుడిలో మొక్కుకుంటూ ఉండేవాడు. అమ్మా సిరుల తల్లి, అష్టలక్ష్మి స్వరూపిణి, నాకొక బిడ్డను ప్రసాదించు తల్లి, నాకు నువ్వే కూతురుగా రావాలి తల్లి అని ప్రార్థించేవాడు. కొంతసేపటికి లక్ష్మీదాసు ఆ పాప చెప్పిన విష్ణు ఆలయం పక్కనున్న ఇంటి వద్దకు వచ్చి అమ్మా అమ్మా అని పిలిచాడు. ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఏమిటి నాయనా, ఎవరు కావాలి అని అడిగింది. అమ్మా, నేను అయ్యగారితో మాట్లాడాలి, ఒక్కసారి పిలుస్తారా అని లక్ష్మీదాసు అడిగాడు. ఆయన లోపల పూజలో ఉన్నారు, కొంచెం సేపు కూర్చోండి అని ఆమె చెప్పింది. సరే అమ్మా
అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే వేచి ఉంటాను అని చెప్పి పురుషోత్తం వచ్చే వరకు మహాలక్ష్మిని తలుచుకుంటూ ఆ ఇంటి బయట కూర్చుంటాడు. కొంతసేపటికి పూజ పూర్తి చేసుకొని పురుషోత్తం బయటకు వస్తాడు. ఎవరివయ్యా నువ్వు? ఏంటి సంగతి? ఎందుకోసం వచ్చావు అని అడిగాడు. అయ్యా, నా పేరు లక్ష్మీదాసు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. చెరువు కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చునుందయ్యా. చేతుల నిండా గాజులు వేయించుకుందయ్యా. దానికి 1 రూపాయి అయ్యింది. మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా అని చెప్పాడు. ఆ మాటలు వినగానే పురుషోత్తం ఆశ్చర్యపోయాడు. పాప గాజులు వేయించుకుందా? రూపాయి నన్నిమ్మని చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నాకసలు పిల్లలే లేరు. అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. లక్ష్మీదాసు ఏమాత్రం తడబడకుండా, అయ్యా, మీరు పిల్లలు లేరు అని, నాకు ఆడపిల్లలు అసలే లేరు అని అంటారని ఆ పాప ముందే చెప్పిందయ్యా అన్నాడు. ఏమిటి, ఆ మాట కూడా ముందే చెప్పిందా అని పురుషోత్తం అడిగాడు. అవునయ్యా, అవును అని చెప్పింది. మీ ఇద్దరికీ ఉదయం ఏదో గొడవ అయ్యిందంటే కదా, మీ ఇద్దరూ అలిగి మాట్లాడుకోవడం లేదంటే కదా. సరేలే అయ్యా, నాకు డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్తాను. నా గాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి వచ్చాను. నాకు చాలా ఆలస్యం అవుతుంది. నా రూపాయి నాకు ఇవ్వండయ్యా అని అడిగాడు. చూడు నాయనా, నా దగ్గర కనీసం పైసా లేదు. నీకు ఆ రూపాయి నేను ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వగలను అని పురుషోత్తం అన్నాడు. అయ్యా, మీరు ఈ మాట కూడా అంటారని చెప్పిందయ్యా మీ అమ్మాయి. అందుకనే మీ ఇంట్లో ఎడమవైపు గదిలో పూజామందిరం ఉంది కదా, ఆ పూజామందిరంలో ఒక డబ్బా ఉందంట. ఆ డబ్బాలో 1 రూపాయి ఉందని చెప్పిందయ్యా అని అన్నాడు. ఆ మాటలకి పురుషోత్తం గుండె వేగంగా కొట్టుకుంది. ఏమిటి, మా ఇంట్లో పూజామందిరంలో ఏముందో కూడా చెప్పిందా అని ఆశ్చర్యపోయాడు. అవునయ్యా, అలాగే చెప్పింది. మీరు వెళ్ళి అందులో ఉన్న రూపాయి తెచ్చి నాకు ఇవ్వండయ్యా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆగు, చూస్తాను, లేకపోతే అప్పుడు చెప్తాను అని చెప్పి పురుషోత్తం వేగంగా లోపలికి వెళ్ళి పూజామందిరం దగ్గర వెతుకుతాడు. అక్కడ ఆశ్చర్యంగా ఒక ఇత్తడి డబ్బా కనిపిస్తుంది. అది చూసిన ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ డబ్బా మూత తీసి చూస్తే దాంట్లో 1 రూపాయి ఉంటుంది. ఆ రూపాయిని బయటికి తీస్తాడు. తీసిన వెంటనే అందులో మరొక రూపాయి వస్తుంది. ఆ 2వ రూపాయి కూడా తీసిన వెంటనే మరొక రూపాయి వస్తుంది. ఇలా ఆయన తీస్తున్న కొద్దీ ఆ డబ్బాలోంచి రూపాయలు వస్తూనే ఉంటాయి. అప్పుడు పురుషోత్తం మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. ఇది నిజంగా ఆ పాప చెప్పిన మాటేనా? ఇది నిజంగా సాక్షాత్తు జగన్మాత అయిన ఆ అమ్మ మాయ కదా అని ఒక అనుమానం వచ్చి, ఈ డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ముందు ఆ పాపని చూసి రావాలి అని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆతృతగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. లక్ష్మీదాసు, అక్కడ ఆ పాప ఉందన్నావు కదా, ఆ పాపను నాకు చూపిస్తావా అని అడిగాడు. ఆ పాపను నేను చూపించడం ఏంటయ్యా? ఆ పాప మీ సొంత అమ్మాయే కదా అన్నాడు. పురుషోత్తం కళ్ళంబడి నీళ్లు తిరుగుతుండగా, అయ్యో, ఆ పాప నాకు కూతురు కాదయ్యా. ఈ సకల సృష్టిని సృష్టించిన సిరుల తల్లి ఆ అమ్మ. ఆ అమ్మే నా కూతురు అని చెప్పింది. పద వెళ్దాం, తొందరగా పద అని చెప్పి లక్ష్మీదాసు చెయ్యి పట్టుకొని లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇద్దరూ వెళ్లేదారిలో, ఏమిటయ్యో మీరు చెప్పేది? మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని లక్ష్మీదాసు అయోమయంగా అడిగాడు. అయ్యో, నీకింకా అర్థం కావడమేంటి నాయనా? ఆవిడ పసిపాప కాదురా, మన అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మీదాసుకి నోట మాట రాదు. అలా పరిగెత్తుతూ ఉంటారు. ఏమయ్యా, నన్ను పురుషోత్తం అని పేరు పెట్టి పిలిచిందా? నిజం చెప్పు అని అడిగాడు. అవునయ్యా, మిమ్మల్ని పేరు పెట్టి చెప్పింది. లేకపోతే నాకు మీ పేరెలా తెలుస్తుంది చెప్పండి అన్నాడు. అవునా, నిజంగానా? పురుషోత్తం గారి అమ్మాయిని అని చెప్పిందా అని అడిగాడు. అవునయ్యా, మీ అమ్మాయి అనే చెప్పింది అన్నాడు. ఎంతటి అదృష్టం, ఎంతటి అదృష్టవంతుడివయ్యా నువ్వు అని పురుషోత్తం అన్నాడు. నేనదృష్టవంతుడినంటారేంటయ్యా అని లక్ష్మీదాసు అడిగాడు. మరి నువ్వు అదృష్టవంతుడివి కాకపోతే ఎన్ని జన్మల పుణ్యఫలం చెప్పు? ఆ తల్లిని కల్లారా చూశావు. నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు. ఆ తల్లికి చేతుల నిండా గాజులు వేశావు. నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో కదా అని పురుషోత్తం అన్నాడు. లక్ష్మీదాసు బోరున ఏడుస్తూ, అయ్యా, నేనెక్కడ అదృష్టవంతుడిని? నా అంత దురదృష్టవంతుడెక్కడైనా ఉంటారా? ఉదయం లెగిస్తే అమ్మా అనే పదాన్ని పట్టుకొని అమ్మా అమ్మా మహాలక్ష్మి మహాలక్ష్మి అని పిలుస్తూనే ఉంటాను నేను. ఆ అమ్మ అక్కడ ఉన్నా నేను సాక్షాత్తు లక్ష్మీదేవి అని తెలుసుకోలేని దౌర్భాగ్యుడను. కనీసం నమస్కారం కూడా చేసుకోలేకపోయానయ్యా. నేనెలా అదృష్టవంతుడినయ్యగారు అని విలపించాడు. కొంతసేపటికి వారిద్దరూ చెరువు వద్దకు వచ్చి ఆగుతారు. అక్కడ గాజుల బండి అలానే ఉంటుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎక్కడ కూర్చుంది చెప్పు? అమ్మ ఎక్కడ కూర్చుంది అని అడిగాడు.
ఆ అమ్మ ఇక్కడే కూర్చుందయ్యా, ఇక్కడే కూర్చుంది. ఆ చెట్టు కింద నేను కూర్చుంటే ఇక్కడికి నన్ను పిలిచింది. నేనక్కడికి వెళ్ళి ఆ పాపకి గాజులు వేశాను అని చెప్పాడు. చాలాసేపు ఆ చుట్టుపక్కల మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఆతృతిగా పెద్ద గొంతుతో అమ్మని వెతుకుతూ ఉంటారు. అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా, అమ్మా అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో ఆ జగన్మాతను పిలుస్తూ వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా ఎటువైపు చూసినా అమ్మ కనిపించదు. కనిపించకపోయేసరికి ఇద్దరికీ విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చి ఆ దుఃఖంలో మునిగిపోయి ఆ ఇద్దరూ మళ్ళీ కలిసి ఒకే చోటుకు చేరి, అయ్యో ఆ అమ్మ కనిపించలేదుగా, ఎంతటి దురదృష్టవంతులం మనం అని ఇద్దరూ ఏడుస్తూ పెద్దగా పిలుస్తూ ఉంటారు. అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? 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 అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు అని విలపిస్తుండగా అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మీదేవి విగ్రహం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆ అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని చూడగానే వాళ్ళు అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి అని ఆర్తిగా పిలుస్తూ ఉంటారు. అప్పుడా తల్లి నవ్వి, మీ ఇద్దరూ నన్ను ఎంతో ఆర్తితో రోజూ పిలుస్తూ ఉంటారు. మీ ఇద్దరి నిస్వార్థమైన భక్తికి నేను మురిసిపోయేదాన్ని. మీకు ఇక ఈ జన్మతో ముక్తి ప్రసాదిస్తున్నాను, మోక్షాన్ని ఇవ్వదల్చాను అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇద్దరు భక్తులైన లక్ష్మీదాసును, పురుషోత్తంను తనలో ఐక్యం చేసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు దేవుడు అనేవాడు మనకు నిజంగా ఎప్పుడు దర్శనమిస్తాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి, కుబేరులుగా మారిపోతారు. పూర్వం పాటలీపుత్రం అనే ఒక అందమైన ఆహ్లాదకరమైన పట్టణంలో శివానందుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఎంతో గుణవతి అయిన సరళ అనే భార్య ఉండేది. శివానందుడు ఎంత పేదవాడంటే ఉదయం పూట కడుపు నిండా భోజనం చేస్తే మళ్ళీ రాత్రికి తినడానికి ఇంట్లో ఏమీ మిగిలేది కాదు. ఏ పని చేసినా అందులో నష్టాలే తప్ప ఏనాడు 4 రాళ్లు వెనకేసుకున్న పాపాన పోలేదు. దానికి తోడు కాలం కూడా కలిసి రాకపోవడంతో వారి దారిద్ర్యం రోజురోజుకు పెరిగిపోసాగింది. ఇలాంటి గడ్డు పరిస్థితులలో సరళ ఒకరోజు తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఇంట్లో కనీసం పూటకు గడవని పరిస్థితిలో భార్యకు మెరుగైన వైద్యం చేయించడం శివానందుడికి అసాధ్యంగా మారింది. ఆ నిస్సహాయ స్థితిలో భార్యను తీసుకుని వెళ్లి ఆమె పుట్టింట్లో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బదిలి వెళుతూ ఎంతో బాధతో సరళను చూసి, సరళ, మన పరిస్థితి ఏమీ బాగోలేదు. ఏ పని చేసినా అందులో మనకి నష్టమే వస్తుంది. కాలం ఏమాత్రం కలిసి రావట్లేదు. నువ్వు కొన్ని రోజులు మీ పుట్టింట్లోనే ఉండి వైద్యం చేయించుకో. మనకన్నీ సర్దుకున్న తర్వాత, నాకంటూ ఒక స్థిరమైన రాగడి వచ్చిన తర్వాత నేను నిన్ను తిరిగి మళ్ళీ మన ఇంటికి సగౌరవంగా తీసుకువెళ్తాను. ఈసారి తప్పకుండా ఏదైనా కొత్త వ్యాపారం చేసి లాభాలు గడిస్తాను అని భరోసా ఇచ్చాడు. సరళ కూడా భస్తపడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని ఆయనకు ధైర్యం చెప్పి పంపించింది. భార్యను పుట్టింట్లో వదిలి ఒంటరిగా పాటలీపుత్రం చేరుకున్న శివానందుడు మరుసటి రోజు ఉదయం దిగులుగా వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా అతని ప్రాణ స్నేహితుడు ఆచారి ఎదురుపడ్డాడు. ఆచారి ఎప్పుడూ భక్తిభావంతో ఉండే వ్యక్తి. శివానందుడి వాడిపోయిన ముఖాన్ని చూసి అసలు విషయం తెలుసుకుని ఎంతో జాలిపడ్డాడు. మిత్రమా, నువ్వు ఏమాత్రం అధైర్యపడకు. మన కష్టాలన్నీ తీర్చేవాడు ఆ ఏడుకొండలవాడే. నువ్వు శ్రీవేంకటేశ్వర స్వామికి పూజలు చెయ్యి. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. నిన్ను నన్ను కష్టాల నుండి రక్షించేది ఆయనే. స్వామివారిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోడు. నువ్వు మనసారా ఆ తిరుమలేశుణ్ణి ప్రార్థించు. నీ వ్యాపారంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లాభాలు వస్తాయి అని ఎంతో నమ్మకంగా చెప్పి వెళ్లారు. ఆచారి మాటలు విన్న శివానందుడిలో ఒక కొత్త ఆశ చిగురించింది. వెంటనే బజారుకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అందమైన చిత్రపటాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. పీఠంపై స్వామివారిని కొలువుదీర్చి, స్వామి, నువ్వు ఆపద్బాంధవుడవని, అనాథ రక్షకుడవని నా మిత్రుడు చెప్పాడు. నన్ను ఆపదల నుండి రక్షించి నా కష్టాలన్నీ తీర్చు తండ్రి
అని భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ప్రారంభించాడు. స్వామివారి మీద పూర్తి నమ్మకంతో శివానందుడు మరుసటి రోజు పండ్లు అమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు. వేసవికాలం కదా, అరటిపండ్లు ఎక్కువగా అమ్ముడవుతాయి, మంచి లాభాలు వస్తాయి అని ఆశపడి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఎన్నో అరటికెలలను కొనుగోలు చేసి దుకాణం పెట్టాడు. కాని విధి ఆడిన నాటకం వల్ల ఆ సంవత్సరం ఎండలు విపరీతంగా మండిపోయాయి. ఆ ఎండల తీవ్రతకు, వడగాలులకు దుకాణంలో ఉన్న అరటిపండ్లన్నీ ఒక్కరోజులోనే నల్లగా మాడిపోయి కుళ్ళిపోయాయి. అది చూసి శివానందుడికి గుండె ఆగినంత పనైంది. దిక్కుతోచని స్థితిలో వాటిని పారేయలేక కొన్న ధర కన్నా చాలా తక్కువ ధరకే అమ్ముకుని తీవ్రమైన నష్టంతో ఇంటికి తిరిగి వచ్చాడు. దారి పొడవునా ఏమిటిలా అయ్యింది, స్వామివారిని నమ్ముకుని వ్యాపారం మొదలు పెడితే లాభం వస్తుందనుకుంటే అసలు పెట్టుబడి కూడా రాలేదే, ఏం పని చేసినా నష్టాలే ఎందుకు ఎదురవుతున్నాయి అని తనని తాను నిందించుకున్నాడు. అయినా సరే బహుశా స్వామివారు నన్ను పరీక్షిస్తున్నారేమో అని సరిపెట్టుకుని మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి ఈసారి పచ్చడి జాడీల వ్యాపారం మొదలుపెట్టాడు. ఊరిలో పచ్చడి జాడీలకు మంచి గిరాకీ ఉంటుందని పట్నం వెళ్ళి ఎక్కువ ధరకు ఎన్నో జాడీలు కొని తెచ్చుకున్నాడు. మొదట్లో వ్యాపారం బాగానే సాగింది. కానీ ఇంతలో దురదృష్టం మరో రూపంలో వచ్చింది. తన దుకాణం పక్కనే మరో 2 వ్యాపారులు కొత్తగా పచ్చడి జాడీల దుకాణాలు తెరిచారు. వారు స్వయంగా జాడీలను మట్టితో తయారు చేసి అమ్ముతూ ఉండటం వల్ల శివానందుడి కన్నా చాలా తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించారు. దాంతో జనులందరూ వారి వద్దకే వెళ్ళసాగారు. శివానందుడి దుకాణానికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోయి చివరికి ఒక్కరు కూడా రావడం మానేశారు. తెచ్చిన జాడీలన్నీ అమ్ముడుపోకుండా ఇంట్లోనే గుట్టలుగా పడిపోయాయి. తీవ్రమైన నిరాశ, కోపంతో శివానందుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు నిలబడి, స్వామి, నిన్ను నమ్ముకుంటే నా కష్టాలు తీరుస్తావని ఆశించాను. కానీ నువ్వు నాకు చేసిందేమిటి? అసలే అప్పుల బాధలో ఉన్న నాకు మరింత నష్టాన్ని మిగిల్చావు. బహుశా కుబేరుడికి నువ్వు కట్టాల్సిన అప్పులే ఎక్కువగా ఉండి నా బాధలు తీర్చే తీరిక నీకు లేదేమో అని దేవుణ్ణి నిందిస్తూ పూజలు చేయడం పూర్తిగా మానేశాడు. విసుగు చెందిన శివానందుడు వ్యాపారం మూసేసి భార్యను చూడ్డానికి ఆమె పుట్టింటికి వెళ్ళాడు. తన భర్త పరిస్థితి చూసి చలించిపోయిన సరళ, ఏమండి, మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం, మీరు ఎంతో కష్టపడ్డారు. ఈసారి మన కులదైవమైన కనకదుర్గమ్మను నమ్ముకుని చివరిసారిగా ప్రయత్నించి చూడండి. ఆ అమ్మ దయవల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని సలహా ఇచ్చింది. భార్య మాటలు విని సరేనని అంగీకరించి మరుసటి రోజు ఉదయాన్నే కనకదుర్గమ్మను మనసారా ప్రార్థించి పాటలీపుత్రం చేరుకున్నాడు. ఆశ్చర్యకరంగా అతను ఇంటికి చేరుకోగానే ఒక వ్యక్తి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అయ్యా, మీ పూర్వీకుల నుండి మీకు రావలసిన వారసత్వ ఆస్తి ఒకటి పట్నంలో ఉంది. దానికి సంబంధించిన పత్రాలు ఇవిగోండి. జమీందారు గారు మీకు ఇవి ఇచ్చిరమ్మని నన్ను పంపించారు అని చెప్పి వెళ్ళాడు. ఆ ఆస్తి పత్రాలు చూడగానే శివానందుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కులదైవమే తనకు ఈ అదృష్టాన్ని ఇచ్చిందని గట్టిగా నమ్మాడు. ఆ వచ్చిన ఆస్తితో శివానందుడు కొన్ని మంచి జాతి ఆవులను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యి అమ్ముతూ పాడి వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారం ఊహించని విధంగా లాభాల బాట పట్టింది. అతని ఇల్లు సిరి సంపదలతో తులుతూగసాగింది. శివానందుడు రోజూ ఎంతో భక్తితో కనకదుర్గమ్మకు పూజలు చేస్తూ తన వ్యాపారం అభివృద్ధి చెందుతున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పూజ గదిలో కనకదుర్గమ్మకు ధూపం వేస్తూ, అమ్మ, నిన్ను కొలిచిన వెంటనే నన్ను కరుణించావు, నా వ్యాపారాన్ని నిలబెట్టావు, నీ కరుణ ఎల్లప్పుడూ నాతో ఇలానే ఉండాలి అని ప్రార్థిస్తున్నాడు. ఆ సమయంలో అతను వేసిన ధూపం పొగ పక్కనే ఒక మూలన అప్రయత్నంగా పడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వైపు వెళ్లడం గమనించాడు. అది చూసి శివానందుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటిది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మొరపెట్టినా నాకు సహాయం చేయని ఈ వెంకటేశ్వర స్వామి వైపు ఈ ధూపం పొగ ఎందుకు వెళ్తోంది? ఈ పొగ అంతా నాకు సహాయం చేసిన దుర్గమ్మకి చెందాలి, కానీ నన్ను పట్టించుకొని వీరికెందుకు? ఇప్పుడే ఈ పొగ ఆ చిత్రపటానికి తగలకుండా ఆపేస్తాను అని అనుకున్నాడు. వెంటనే కోపంగా వెళ్ళి ఒక దళసరి వస్త్రాన్ని తీసుకువచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పూర్తిగా కప్పేసి దానికొక ముడివేశాడు. ఇప్పుడు చూడండి, మీరు కొంచెం ధూపం పొగ కూడా స్వీకరించలేరు అని గర్వంగా అన్నాడు.
శివానందుడు ఆ వస్త్రం కప్పిన మరుక్షణమే ఆ గది అంతా ఒక దివ్యమైన తేజస్సుతో నిండిపోయింది. ఆకాశం నుండి పూలవాన కురిసింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో, శంఖచక్రాలు ధరించి, అభయహస్తంతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శివానందుడి ముందు ప్రత్యక్షమయ్యారు. స్వామివారి ముఖంలో చిరునవ్వు తొణికిసలాడుతోంది. ఆ దివ్య మంగళ రూపాన్ని చూసి శివానందుడు ఆశ్చర్యంతో, భయంతో వణికిపోతూ చేతులు జోడించాడు. స్వామి, మీరా? ఇన్నాళ్ళు నేను కష్టాల్లో ఉండి ఎన్నో పూజలు చేసి మిమ్మల్ని కన్నీళ్లతో పిలిస్తే ఏనాడూ రాలేదు. పైగా మీకు అప్పులున్నాయని నిందించాను. మీ పూజలు మానేశాను. ఇప్పుడు కనీసం మిమ్మల్ని పిలవకుండానే మీ పటానికి గుబ్బ కప్పినప్పుడెందుకు వచ్చారు అని అడిగాడు శివానందుడు. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో, సుమధురమైన స్వరంతో ఇలా పలికాడు. ఓ శివానంద, ఇన్నాళ్ళు నువ్వు నా ముందు నిలబడి ఎన్నో పూజలు చేశావు నిజమే. కానీ అప్పుడు నువ్వు నన్ను కేవలం ఒక నిర్జీవమైన కాగితం బొమ్మగా, నీ వ్యాపారంలో లాభాలు తెచ్చిపెట్టే ఒక యంత్రంగా మాత్రమే భావించావు. నీ పూజలో భక్తి కన్నా స్వార్థం, లాభాపేక్షే ఎక్కువగా ఉన్నాయి. ఒక విగ్రహాన్ని లేదా పటాన్ని కేవలం వస్తువుగా చూస్తే భగవంతుడు అందులో ఎలా కొలువై ఉంటాడు? కానీ ఈరోజు నువ్వు ఏం చేశావో గమనించు. నేను ధూపం పొగ పీల్చుకుంటానేమో అన్న భయంతో ఒక వస్త్రాన్ని తెచ్చి నా ముఖానికి కప్పావు. అంటే ఇక్కడ ఉన్నది కేవలం చిత్రపటం కాదని, నేను సజీవంగా నీ ఇంట్లోనే ఉన్నానని, నాకు ముక్కుందని, నేను ఆ పొగను పీల్చగలనని నువ్వు పూర్తి నమ్మకంతో విశ్వసించావు. నా ఉనికిని నువ్వు ఒక సజీవ రూపంగా అంగీకరించావు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుణ్ణి నిర్జీవమైన వస్తువుగా కాక ప్రాణమున్న దైవంగా భావిస్తాడో, తన కళ్ళెదుటే ఉన్నాడని దృఢంగా విశ్వసిస్తాడో, అప్పుడు భగవంతుడు ఏ రూపంలో ఉన్నా తప్పక దర్శనమిస్తాడు. నువ్వు కోతంతోనైనా సరే నా ఉనికిని సంపూర్ణంగా నమ్మావు కాబట్టే నేను నీకు ప్రత్యక్షమయ్యాను అన్నాడు. స్వామివారి మాటలు విన్న శివానందుడికి జ్ఞానోదయమయ్యింది. తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. క్షమించు స్వామి, భక్తి అంటే దేవుడితో వ్యాపారం చేయడం కాదని, దేవుడు మనతోనే ఉన్నాడన్న దృఢమైన విశ్వాసమే నిజమైన భక్తి అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను ఆశీర్వదించు అని స్వామివారి పాదాలపై పడ్డాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి శివానందుణ్ణి ఆశీర్వదించి భక్తి మార్గాన్ని ఉపదేశించి అక్కడి నుండి అదృశ్యమయ్యారు. ఆ రోజు నుండి శివానందుడు తన వ్యాపారాన్ని నిజాయితీగా చేసుకుంటూ, ఏ లాభాపేక్ష లేకుండా నిస్వార్థమైన భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ తన భార్యతో కలిసి సుఖ సంతోషాలతో జీవించాడు. భగవంతుణ్ణి విగ్రహంగానో పటంగానో కాకుండా నిజంగా మనతోనే ఉన్నాడని దృఢ విశ్వాసంతో నమ్మి పూజిస్తారో అలాంటి వారికి భగవంతుడు ఎల్లప్పుడూ సులభంగా ప్రసన్నుడవుతాడు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కృష్ణాపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. వారి దగ్గర ఒక్క పూట తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఆ పండితుడు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు. ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని భార్య మాత్రం పరమగయ్యాలి. ఆమెకు దైవం పట్ల పిసరంత కూడా నమ్మకం ఉండేది కాదు. ఆమె ఎటువంటి నియమాలను పాటించేది కాదు. ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఆ పండితుడు మాత్రం హరినామ స్మరణను విడవలేదు. ఒకరోజు పండితుడు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతని భార్య అక్కడికి వచ్చి భర్తతో ఏం చేస్తున్నావు అని గద్దించి అడిగింది. దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెప్పాడు. అందుకు ఆ భార్య, ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అని చెప్పి అంటుంది. అక్కడితో ఆగక, ఏది నువ్వు చదువుతుంది ఏంటో చెప్పు అని అడుగుతుంది. అందుకు ఆ భర్త, 1000 నామాల గురించి ఏమని చెప్పను, నీకేమీ అర్థమవుతుంది, ఎప్పుడు పాడు మాటలే మాట్లాడతావు, నీకు విష్ణు సహస్రనామాల గురించి ఏమర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు ఆ భార్య మాట్లాడుతూ 1000 నామాలు అక్కర్లేదు, మొట్టమొదటిది చెప్పు అని అడుగుతుంది. అందుకు ఆ భర్త విశ్వం విష్ణుః అని ఇంకా
చెప్పబోతూ ఉంటే భార్య ఆ పక్కడ దీని అర్థం ఏమిటో తెలుసా నీకు అని అడుగుతుంది. అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా, ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వు నేను ఉన్నామా? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువును గానం చేస్తున్నావే, అయినా నీ విష్ణువు నీకేమైనా కరుణించాడా? కాబట్టి నువ్వు చేసిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య. భార్య మాటలకు సందేహంలో పడిన ఆ భక్తుడు, నా భార్య మాటలు కూడా నిజమేనేమో, విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలా ఎందుకు ఉండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తాను అని నిర్ణయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది. ప్రతినిత్యం పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్మని నవ్వింది. అందుకు శ్రీ మహావిష్ణువు, ఏమిటి దేవి, ఈరోజు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. అప్పుడు అమ్మవారు ఇలా సమాధానం చెప్పింది, నాదా, మిమ్ములను నల్లటివాడని నీలమేఘ శ్యాముడని అందరూ స్తుతించటం విన్నాను. కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా, శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనబడింది. వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఏమిటి స్వామి ఆలోచిస్తూ ఉన్నారు? ఈ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసిందా అని అడుగగా, దేవి, ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడు విష్ణుమూర్తి. అప్పుడు లక్ష్మీదేవి, అదేమిటి స్వామి, పరమ భక్తుడు అంటున్నారు, అతడు ఎందుకు ఇలా చేశాడు అని అడుగగా, తన భక్తుని జీవిత దీనస్థితిని వివరిస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు లక్ష్మీదేవి, అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణం ఏమిటి? మీరు అతన్ని ఉద్ధరింపలేరా స్వామి అని విష్ణువును అడుగుతుంది. అందుకు విష్ణువు, దేవి, గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే, అయినప్పటికీ ఎన్నడూ కూడా ఎవరికీ దానమిచ్చి ఎరుగడు. కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రమును అనుభవించుట తప్పటం లేదు. అయినను నీవు కోరితివి కనుక నేటితో అతడికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధరి అయి ముఖానికి వస్త్రము కట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి ఆ భక్తుడి ఇంటికి వచ్చి తలుపులు తట్టాడు. అప్పటికి ఆ భక్తుడు యాచనకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో ఇలా పలికాడు, అమ్మా, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చడానికి వచ్చాను. సొమ్మును తీసుకో అమ్మా అని చెప్పగా ఆ ఇల్లాలు, నీవు ఎవరివో నాకు తెలియదు, కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు. ఎవరనుకొని ఎవరింటికి వచ్చారో వెళ్ళిపోమని చెప్పేసి తలుపులు వేయబోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, లేదమ్మా, నేను పొరపాటు పడలేదు, అసత్యం అసలే కాదు. నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు, నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు శేష ధన కనక వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు అతనిని పిలిచి, ఓయి, నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి విష్ణుమూర్తి ఇలా అంటాడు, అమ్మా, నా ముఖాన్ని నీకు చూపించలేను. నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూశారమ్మా. నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమయ్యాడు. ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన ఆ భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరమిట్లు గొలిపేలాగా అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది. అనేక మంది సేవకులు, ఉద్యానవనాలతో కలకలలాడిపోతుంది ఆ భవనం. ఎంతలో అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తను ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు ఆ పండితుడు. అప్పుడు తన భార్య జరిగిందంతా కూడా చెప్తుంది. దానికి ఆ పండితుడు, అసలు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు? మనం ఎవరికో అప్పు ఇవ్వటం ఏంటి? అది తిరిగి వారు తీర్చడం ఏంటి? మన దీనస్థితి గురించి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా కూడా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు, అతడి ముఖం ఎలా ఉంది అని భార్యను ప్రశ్నించగా,
నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడు ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారంట. ముఖము చూపించలేను అంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అని భార్య సమాధానం చెప్తుంది. ఇది వినిన ఆ భక్తుడు ఆశ్చర్యచకితుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యం నేను విష్ణువును స్తుతిస్తున్న ఆ స్వామిని నేను దర్శించుకోలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమై నీకు ఆ స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటిలోనికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు. తర్వాత భార్యతో నీవు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడు అని అడుగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోగా సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది: భక్తాపూర్వ జన్మ కర్మ ఫలము కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలగదు. మరణం అనంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మ రాహిత్యాన్ని పొందెదవు అని పలికినది. విష్ణు సహస్రనామం నిత్య పారాయణం వలన కలుగు ఫలితమిది అని అందరూ గ్రహించండి. ప్రతినిత్యము పఠించండి. అవసరార్థాలకు సహాయం చేయండి. అప్పుడే మీకు పుణ్యఫలం అలాగే మోక్షం కూడా లభిస్తుంది. ఏకాదశి రోజు విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవికి మరియు జ్యేష్ఠాదేవికి ఎందుకు గొడవ జరిగిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారమవుతుంది. ఈ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది: లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది: లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము, మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది: అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము.
నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు. నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు.
సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు, క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది, దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను, నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో, నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి, అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధపెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, 3 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. 3 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహంతో వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.